వెల్కమ్ బ్యాక్. అక్టోబర్ 31, 2015 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివస్ను జరుపుకోవడం జరిగింది. ఆ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ రాష్ట్రాల మధ్య బంధాలు మరింత దృఢంగా ఉండడానికి ఐక్యత పెంచడం కోసం తీసుకొస్తున్న కార్యక్రమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని అన్నారు. ఈ పథకం లేదా కార్యక్రమంతో ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంతో అనుసంధానం చేయబడుతుంది. ఈ సంవత్సరంలో ఒక రాష్ట్రానికి చెందిన బుక్ ఫెస్టివల్స్ కానీ, ఫుడ్ ఫెస్టివల్స్ కానీ, విద్యార్థుల పరస్పర బదిలీలు, టూరిజం అభివృద్ధి తదితర అంశాలు ఏర్పాటు చేయబడతాయి. అంతేకాక ఈ పథకం అమలుకు ప్రధాని మోదీ ప్రజల సూచనలు కూడా తీసుకునే ఒక అవకాశం కల్పించారు. డిసెంబర్ 10లోగా సూచనలు ఇచ్చిన వారికి అందులో అత్యుత్తమ సూచనలకి ₹1,00,000 బహుమతి కూడా వారు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత రాష్ట్రాల మధ్య ఐక్యతకు సరైన సాధనమా అన్నది ఈరోజు మనం ప్రధానంగా చర్చిస్తాం. ఈ చర్చలో మనతో పాటు పాల్గొనడానికి శ్రీ ఉక్కాలం శ్రీధర్ గారు లోక్సత్తా నేత ఉన్నారు. అలానే శ్రీ మేకల విష్ణువర్ధన్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నేతవారు. అలానే శ్రీ దుందిగల్ల కిషోర్ గౌడ్ గారు తెరాస సీనియర్ నేతవారు. ముందుగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ రాష్ట్రాల మధ్య ఐక్యతను పెంపొందించడం కోసం అంటున్నారు. ఇప్పుడు అసలు రాష్ట్రాల మధ్య ఐక్యత లేదు అన్నది మనం దీని నుంచి అర్థం చేసుకోవాలా? ఒకవేళ ఉంటే కనుక ఈ అవసరం ఏముంది? ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఈ గ్యాప్ అనేది చాలా వచ్చేస్తుందండి. రీజనల్ పార్టీస్ చేయబట్టి రకరకాల ప్రొవొకేషన్స్ జరుగుతున్నాయి, వీరు ఇది అది అది అని చెప్పేసి. ఇట్లాంటి సమయంలో ఈ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా అవసరం. ఓకే, ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఇది పెట్టిరో ఈ ప్రోగ్రాము, దట్ ఈస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ విచ్ విల్ క్రియేట్ ఒక ఫ్యామిలీ, అందరం ఒకటి అన్న భావన క్రియేట్ అవుతుంది. అందరం అంటే రీజనల్ పార్టీస్ అంటే రాజకీయ పార్టీల వల్లే ఈ కారణం. ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు నార్మల్ జనరల్ పబ్లిక్ మీరు చూస్తుంటారు, ట్రైన్లో ప్రయాణించేటోళ్ళు ఒక ట్రైన్లో అన్ని రాష్ట్రాలు దాటుకుంటూ వస్తుంది ఏపీ ఎక్స్ప్రెస్ ఫర్ ఎగ్జాంపుల్, అందరు మంచిగా ఉంటారు. వెన్ ఇట్ కమ్స్ టు పొలిటిక్స్ వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఈ రీజనల్ పార్టీస్ ఆర్ ది మెయిన్ కల్ప్రిట్స్. ఈ డివిజను, ఈ డివైడ్ బిట్వీన్ పీపుల్ అనేది ఈ పొలిటికల్ పార్టీస్ చేస్తున్నాయి. మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ఏదైతే ఉందో ఇంతకుముందు ఎఫెక్షనే కానివ్వండి, ఒక ఫ్యాబ్రిక్ నెట్వర్క్ ఉంది మన ఇండియాలో. సో ఆ నెట్వర్క్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కార్యక్రమం తేవటం వల్ల రాజకీయ పార్టీల మధ్య మరి ఆ బంధం ఎక్కడ ఏర్పడుతుంది అంటారు? ఐక్యత ఎక్కడ వస్తుంది అంటారు? రాజకీయ పార్టీలు ఒకవేళ ఇట్లాంటివి పాల్పడ్డా, ఇండల్ చేసినా కూడా ప్రజలు ఏకంగా ఉండేందుకు ప్రజలలో ఒక యూనిటీ, ఒక పెట్రోటిజం, ఒక నేషనల్ ఇంటిగ్రిటీ అనేది ప్రజలలో గట్టిగా ఉందనుకోండి, ఈ ప్రలోభనలు రీజనల్ పార్టీస్ కాన్ డూ ఎనీథింగ్. దట్స్ మెయిన్ రీజన్. ఓకే, కిషోర్ గౌడ్ గారు, అంటే మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? అంటే రాజకీయ పార్టీల వల్ల మాత్రమే ఈ గ్యాప్స్ ఎక్కువగా ఉన్నాయి, ఈ ఐక్యత తక్కువగా ఉంది అన్న మాటకి మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? లేదండి, రీసెంట్ పాస్ట్ మనము పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు కూడా ఒక విధమైన అందరూ కూడా ఐక్యంగా ఉన్నామని, ఆ రోజు దాడి జరిగిన రోజు ప్రధానమంత్రి మన వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఫస్ట్ సోనియా గాంధీ గారు ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారని కనుక్కోవడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ అనే మన దగ్గర ఎంత యూనిటీ ఉందనేది. ఆవిడ బయట దేశం అయినా కానీ కూడా ఇక్కడున్న సంస్కృతి కల్చరల్గా ఆమె కొంచెం అర్థం చేసుకొని ఆ విధంగా ఉన్నది. మనము ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం అని అనుకున్నప్పుడు చాలా విషయాలలో ఎన్నో రిలీజియన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఎప్పటి నుంచో మంచిగా ఉందాం, ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. 60-70 ఇయర్స్లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాక కూడా ఇంకా మనం యునైటెడ్గానే ఉన్నాం, యూనియన్ గవర్నమెంట్ అండర్లో ఉన్నాం. సో ఇప్పుడు చేసే విధానం, మన నరేంద్ర మోడీ గారు చేసే విధానం, ఐడియా ఆఫ్ ఇండియా అనే ఆలోచన ఒకటి తీసుకొచ్చి ముందుకు, ఆ దాంట్లో అన్ని మన భారత్ అనేది ఒకటి తీసుకొచ్చి ఆయన ఒక ఐడియాలజీని హిడెన్ ఎజెండాగా పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఎలాంటి ఐడియాలజీ అంటారు? అంటే పాజిటివ్గా అంటారు, నెగిటివ్గా అంటారు? చూడండి, ఇప్పుడు మన దేశంలో రీజన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. హిందూ ఉండు, ముస్లిమ్స్ ఉంది, సిక్ ఉంది, ఈసాయి ఉంది, అంటే మనకి రకరకాల భాషలు, అది సో భిన్నత్వం ఉంది అన్నది ఎవరు కాదనలేని అంశం అది. సో ఈ ఐడియా ఆఫ్ ఇండియాని తీసుకురావడంలో ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని అన్నప్పుడు
కొన్ని టైప్ ఆఫ్ రాజకీయమైన లబ్ధి పొందుదామన్న ఒక ఆలోచన ఉంది. అంటే ఏ రకంగా అండి? ఇప్పుడు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నప్పుడు అన్న ఆలోచన వచ్చినప్పుడు అంటే సజెషన్స్ అడిగినప్పుడు కొన్ని విషయాలకు చెప్పినప్పుడు మన ఇండియాలో ఏముందండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం. హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, మనకు కావాల్సిన మినిమం కావాల్సిన ఏంటంటే ఫుడ్ అండి. అగ్రికల్చర్ సెక్టర్ విచ్ ఈస్ కవర్డ్ బై 70% ఇన్ ఇండియా. సో ఆ సెక్టర్ని మనము అంటే ప్రతి ప్రాంతం ప్రతి వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారు. 70% అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ సెక్టర్. ఆ అగ్రికల్చర్ సెక్టర్ని గిట మనము నెగ్లెక్ట్ చేయబడ్డది లాస్ట్ 70 yearsలో. అగ్రికల్చర్ సెక్టర్ని గిట బాగా తీసుకొని అగ్రికల్చర్ సెక్టర్ని బాగా తీసుకొని చాలా బాగా ఐడియాస్ని చేసి వన్ వేగా మొత్తము అగ్రికల్చర్ సెక్టర్ని బూస్టప్ చేసే పరిస్థితి తీసుకొచ్చినాం అనుకుంటా. ఆ కల్చరల్ అనేది యాక్టివిటీ అనేది ఈ భిన్నత ఇప్పుడు మన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే దానికి అర్థం వస్తుంది. ఎందుకంటే అలా ఎన్నో ఇమిడి ఉన్నాయండి అగ్రికల్చర్ సెక్టర్ని ఒక్కసారి మనం అంటే దిస్ ఈస్ కాల్డ్ సజెషన్స్ ఫ్రమ్ మై సైడ్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్ ఆల్సో డూయింగ్ ది సేమ్ థింగ్. ఎందుకంటే ఇక్కడ మనం ప్రాజెక్ట్స్ చేయబడతాము, ఇక్కడ నిధులు ఇవన్నీ ఇచ్చేస్తుంటే ప్రజలకి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి పని చేసి కల్పించిన వాళ్ళం అవుతాం. అక్కడ నుంచి ఫుడ్ వచ్చింది కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చాలా ఎకనామిక్ యాక్టివిటీ. ఇప్పుడు మనము ఒక్కసారి మాన్సూన్ మంచిగా వస్తే ఇక్కడ ఎకానమిక్ మన జీడిపి రేటే పెరిగిపోతుంది. సో అది ఎందుకు గ్రహించలో అర్థం కాదు. ఇండస్ట్రియలైజేషన్ పోయి గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడు మీరు చెప్తున్నది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ రాష్ట్రాల మధ్య ఐక్యత పెంచడానికి ఇది అంటే మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసేదానికి మీరు ఎలా లింక్ చేస్తారండి? ఇప్పుడు చెప్పండి నేను ఇవ్వనంటే ఏక్ భారత్ అంటే ఇందులో ఒక ప్రధానంగా ఇదే ఎజెండా ఇదే చేస్తున్నాం అని కూడా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది మీ సజెషన్స్ కూడా ఇవ్వండి అని ప్రజలను అడుగుతున్నారు. నేను అదే అంటున్నాను కదా, మనము ఒక సెక్టర్ని తీసుకొని ఇప్పుడు ఇది ఎట్లుందంటే వీళ్ళ మాటల్ని మనం మాట్లాడాలని ఆలోచన తప్పు. ఒకటి మోడీ గారు రైతులకు చేసినంత ఏ ప్రభుత్వం చేయలేదు, ఏ ప్రధానం చేయలేదు. 18 నెలల్లో లాస్ అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు 25-30% ఇచ్చేది ఇప్పుడు 50% ఇస్తారు. శ్రీధర్ గారు ఒకసారి అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నది మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ ఉన్నాం. డైవర్సిటీ ఉందన్నది అందరూ ఒప్పుకుంటారు, యూనిటీ ఉందా లేదా? యాక్చువల్లీ మొదట దీని మూలాల్లోకి వెళితే ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది ఏ ఉద్దేశంతో మొదలుపెట్టినారనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్ అండ్ రీజియన్స్, కుల మత భాష ప్రాంతాలకు అతీతంగా. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో అతి సంక్లిష్టమైనటువంటి దేశం భారతదేశం. విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న భాషలు. మనం ఒక రూపాయి నోటు మీద తీసుకుంటేనే అఫీషియల్గా ఉన్నటువంటి లాంగ్వేజెస్ చెప్తుంది ఎన్ని ఉన్నాయని. అన్అఫీషియల్గా వేల సంఖ్యలో ఉన్నాయి, లిపి లేనివి వందల సంఖ్యలో ఉన్నాయి. సో మాట్లాడుతూ లిపి లేనటువంటి ఉన్నాయి, మాండలికాలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలోనే రకరకాలైనటువంటి ఇంత విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, జాతులు ఉన్నటువంటి ఈ దేశంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది చాలా రిలవెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన స్ఫూర్తి కూడా అక్కడ చెప్పినటువంటి సందర్భం కూడా ఏం చెప్పారంటే ఏక్ భారత్ అనేది ఆల్రెడీ జరిగింది. అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాలని విలీనం చేసి అఖండ భారత్లోకి తీసుకుని వచ్చినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదరలేము. అట్లా దేశంలో ఎందుకు ఉక్కు మనిషి అయినాడని కూడా చెప్పారు ఆ టైంలో. ఎందుకు ఉక్కు మనిషి అయినాడు, ఎంత ఉక్కు సంకల్పం ఉంది దీంట్లో అనేది. ఏక్ భారత్ అనేది జరిగింది ఆ రోజే. అందరూ భారతదేశంలోకి విలీనమైనారు, వచ్చారు. శ్రేష్ఠ భారత్కి తీసుకెళ్ళాలి. శ్రేష్ఠ భారత్ తీసుకెళ్లడం అంటే ఉద్దేశం ఏంటంటే సురాజ్యం, గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి. దీంట్లో భాగం. దీంట్లో చేస్తున్న సందర్భంలో ఇప్పుడు ఇద్దరు చెప్పినట్టుగా కూడా దేశంలో రాజకీయం అనేది ఎంటర్ అయిన ప్రతిసారి రాజకీయం అనేది జనజీవితాన్ని ప్రభావితం చేసేది కావాలి, కానీ జనజీవితాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితి వస్తున్నారు. ఓకే, మనం ఆ పాయింట్ అక్కడ పక్కన పెట్టి సో దాని నుంచి ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని అంటే ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం గురించి తెలుసుకుంటూ సార్ చెప్పినట్టుగా ఆ సంవత్సరం అంతా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన దాని సందర్భంగా వాళ్ళు వీళ్ళకి విభిన్న సంస్కృతులు తెలుసుకుంటున్న వల్ల ఇప్పుడు ముందు ఎట్లా ఉండేదంటే ఢిల్లీలో ఉండే వాళ్ళకు సౌత్ అంతా మద్రాసీస్ అంతే. అక్కడ అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉందా? ఆంధ్రప్రదేశ్ అంటే నా ఉద్దేశం తెలుగు రాష్ట్రాలు. ఓకే, ఏ ప్రాంతంగా విడిపోయినా కూడా తెలుగు రాష్ట్రాలు అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాం అంటే వాళ్ళకి అర్థం కాని పరిస్థితి చాలా ఉంది. సో అలాంటిప్పుడు ఇప్పుడు ఎంతమందికి ఇంకా నార్త్ ఈస్టర్న్ ఇప్పుడు ఇంకా అది మారిందంటారు? మారింది చాలా. 1983 నుంచి మారింది. డిమార్కేషన్ క్లియర్ గా తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం అన్నటువంటి నినాదంతో వచ్చినటువంటి ఆ సందర్భంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్. ఓకే, సో ఆ పరిస్థితి మారింది. మద్రాసే కాకుండా ఆంధ్రప్రదేశ్ అనేదానికి అంటే తెలుగు రాష్ట్రం అనేది ఒకటి వచ్చింది. సో జరిగింది అదే ఈ సమయమే ఇది చెప్పినట్టు నరేంద్ర మోడీ ఈరోజు స్టార్ట్ చేసినటువంటిది ఒక 1970s 60s ద మొమెంట్
మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ స్టేజ్ కనుక తీసుకెళ్ళింది. అంటే రాష్ట్రాల మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి అన్న ఫేజ్ లో డిఫరెన్స్ అంటే ఇగ్నోరెన్స్ కూడా ఉండొచ్చు కదా. డిఫరెన్స్ అనే పదానికి నెక్స్ట్ వస్తాము. తెలియనటువంటి సందర్భంలో తెలుసుకునే దాని వలన ఒక సంవత్సర కాలం పాటు కలిసి నడిచే దాని వలన వాళ్ళ యొక్క సంస్కృతిని తెలిసి ఒకరినొకరు గౌరవించుకుంటూ వాళ్ళ యొక్క కష్టసుఖాలను తెలుసుకుంటూ కలిసి నడిచే దాని వల్ల బాగుంటుందని. దీంట్లో మెయిన్ 3 పాయింట్స్ చెప్పారు ఆయన. ఐక్యత, శాంతి, సద్భావన. ఐక్యత అనేది ఆల్రెడీ ఉంది. శాంతిని మనం మధ్య మధ్యలో విచ్ఛిన్నం అవుతుంది. ఇంకొకటి అండి, సార్ చెప్పినట్టుగా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా మనము మరి చేయి దాటిపోతున్న సందర్భంలో కులాలకు, మతాలకు, భాషకు, ప్రాంతాలకు అతీతంగా మనము కలిసి పనిచేస్తున్నాం. చాలా సందర్భాల్లో చూపించాం. పార్లమెంటులో దాడి జరిగిన రోజు అదే చేశాం. మనం వరల్డ్ కప్ గెలిచినప్పుడు ట్యాంక్ బండ్ మీద కొన్ని లక్షల మంది, వేల మంది స్టూడెంట్స్ వచ్చారు. అంటే అది మనం మలుచుకోవాలి. అది ఇప్పుడు చెప్తున్నారు ఆయన, మలుచుకుందాం. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద క్రీడాకారులు, కళాకారులు వాళ్ళందరినీ గౌరవిస్తే ఆ రాష్ట్రంలో ఏముందో తెలుస్తుంది మనకి అని చేసుకుంటూ పోయే దాని వల్ల పెరుగుతుంది అనేది. సో దీన్ని ఇంకొకటి మొదట్లోనే విమర్శించకుండా ప్రజలను ఆల్రెడీ ఇన్వాల్వ్ చేస్తున్నారు ఆయన. ప్రజలను ఇన్వాల్వ్ చేసి మీరే సజెషన్స్ ఇవ్వండి. నేను ఒకసారి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత స్వచ్ఛ భారత్ లో అందరినీ పార్టిసిపేట్ చేయమన్నారు. ఇందులో సజెషన్స్ కూడా స్టార్ట్ చేసే ముందే సజెషన్స్ అడిగారు. ఇంకొకసారి చాలాసార్లు ఏమవుతుందంటే స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత సజెషన్స్ అడిగితే మీరు ఆల్రెడీ తాంబూలాలు పనిచేసుకున్నారు, ఇంకా తల్లుకొని చావండి అన్నట్టు కాకుండా దట్స్ వాట్ ఐ గేవ్ దట్ అగ్రికల్చర్ సెక్టర్ శ్రేష్ఠ భారత్ అనేది. అందుకే ఇప్పుడు మనం మొదట్లోనే విమర్శాత్మకమైన దృష్టితో కాకుండా ఆయన ప్రజలు ఇప్పుడే అడిగారు సజెషన్స్. నేను బిఫోర్ లాంచింగ్ ద ప్రోగ్రామ్ ప్లీజ్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్. భాగస్వామ్యం అనేది ప్రజలను చేసేదాని వల్ల ఇది ముందుకు వెళ్తుంది అన్నటువంటి ఉద్దేశం. రైట్. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డి మహేష్ గారు కూడా ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారండి. మహేష్ గారు నమస్తే అండి. అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ద్వారా రాష్ట్రాల మధ్య ఐక్యత ఇప్పుడు కొత్తగా పెంపొందించాల్సిన అవసరం ఉందంటారా? ఇంతకుముందు అంటే ప్రభుత్వాల్లో అది జరగలేదంటారా? ఒకటి, ఇప్పుడున్న పరిస్థితులలో మోడీ గారి మీద కానీ వారి మాటల మీద కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, సామాన్యులకు, కవులకు, కళాకారులు, మేధావులందరూ కూడా నమ్మకం పోయిందనేది వాస్తవం. అసహనం గురించి చర్చించుకుంటున్న ఈ రోజులలో నేను చెప్తాను చాలా రన్నింగ్ కామెంటరీ ఎందుకు అది యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన డ్రామా. ఇట్స్ ఆల్ స్టేజ్ మేనేజ్మెంట్. 2073 ఇన్సిడెంట్స్ చాలా సమయం ఉంది వాస్తవానికి. మనం ఒకసారి 2073 ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడదాం. అధికారంలోకి వచ్చినాక 18 నెలల్లో మనుషులను వాళ్ళకి నచ్చని ఆహారం తింటుంటే చంపిన విధానాల మీద మాట్లాడదాం. ముజాఫర్లో ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ గా అమిత్ షా పోయిన తర్వాత ముజాఫర్ లో జరిగిన అల్లాల గురించి, అక్కడ జరిగినటువంటి దాడుల గురించి మాట్లాడదాం. చాలా విషయాలు మాట్లాడేది ఉంది. మీరు ఓపిక గా ఉంటే ఏ విషయాన్నైనా ఒకసారి వారు మాట్లాడాక ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో నినాదాలు కాదు విధానాలు కావాలని ఈ దేశ ప్రజానికం కోరుతా ఉంది. మీరు ఇన్ని రోజులకు నినాదాలకే పరిమితమైనటువంటి పరిస్థితి. స్వచ్ఛ భారత్ ఒక నినాదంగానే మిగిలిపోయింది, ఈ రోజు విధానంగా లేదు. స్వచ్ఛ భారత్ ప్రయత్నం చేస్తున్నాం. వినండి సార్, నువ్వు ప్రయత్నం చేస్తే దానికి ఫలితము మొదలు పెట్టినారు ఎప్పుడు? అక్టోబర్ 2వ తారీఖు లోపల ఈ దేశాన్ని స్వచ్ఛంగా మారుస్తామన్నారు. ఏమైంది? అదే అడుగుతున్నారు ఈ దేశ ప్రజానికం. మీ ప్రధాని ఇచ్చిన మాటనే రిపీట్ చేస్తున్నా నేను. మీ ప్రధాని ఇచ్చిన మాటనే, మన ప్రధాని ఇచ్చిన మాటనే 2015 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు వరకు ఈ దేశాన్ని స్వచ్ఛంగా మార్చాలి, అందరు కదిలిరండి అన్నారు. ఫోటోలకు పోలించి వెళ్ళిపోయినారు. కింది స్థాయిలో శాస్త్రంగా తీసుకోవాల్సిన చర్యలు మర్చిపోయినారు. వాటికి ఎలకేషన్స్ లేవు. ఒకటి వీళ్ళు రారు, వీళ్ళు క్రిటిసైజ్ చేసుకుంటుంటారు. క్రిటిసైజ్ అదొక అడ్వర్టైజింగ్ పబ్లిసిటీ టాక్ట్ ని, పబ్లిసిటీ స్టంట్ కి కాంగ్రెస్ పార్టీ ఎట్లా కలిసి వస్తుంది? ఏముంది దాంట్లో? స్వచ్ఛ భారత్ లో మహాత్ముడు చెప్పిండట, స్వచ్ఛ భారత్ లో వచ్చి రోడ్డంతా ఊడమండి. మహాత్ముడు హైజీనిక్ గురించి చెప్పిండు వాస్తవమే, కానీ దానికన్నా ఇంకో అడుగు ముందే చెప్పిండు. అయ్యా, ఈ మతతత్వ మాలిన్యాల నుంచి, ఈ సంకుచిత భావాల నుంచి, మను అనే పేరుతోని ఇతర పరమతాలని సహించకుండా వాళ్ళ మీద దాడుల నుంచి, ఆ కల్చర్ నుంచి బయటికి రావండి. ఆ మాలిన్యాలు మీ మనసులో నుంచి తీసుకొని స్వచ్ఛమైన హృదయాలతో ఈ దేశ భవిష్యత్తుకి పాటుపడండి అన్నాడు. అదెందుకు చేయట్లేదు మీరు? అదెందుకు చేయట్లేదు అంటున్నా. ఒక అక్కో చెల్లో అన్నతోనో బావతోనో మరిదితోనో కలిసిపోతా ఉంటే దగ్గరికి తీసి పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఇదెక్కడి సంస్కృతి? ఆడది అర్ధరాత్రి తిరిగితేనే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం అని మహాత్మా గాంధీ చెప్పిండు. పట్టపగలే కలిసి తిరిగితే పెళ్లిళ్ళు చేస్తున్నారు. మరి మీరు ఎందుకు అదెందుకు ఫాలో అవుతారు?
మహేష్ గారు ఒక చిన్న విషయం, ఒక చిన్న ఓ విషయం. మాట చెప్తాను సార్, ఆయన మా మాట్లాడితే పార్టీ మీద 100 మాట్లాడాల్సి వస్తుంది. చెప్పేసి- దయచేసి మీరు ఓపిక పడితే నేను ఇంకా చాలా విషయాలు చెప్పేది ఉంది. అంటే మీరు మనం మా మీద మనం బురద ఖచ్చితంగా జల్లాలని సబ్జెక్ట్ నుంచి అయితే చెప్పేసి- ప్రస్తుతానికి చాలా దూరం వెళ్ళాం. వాళ్ళు ప్రస్తావిస్తే మాట్లాడుతున్నాను నేను. నేను ఇది కూడా మన సబ్జెక్ట్ మన నుంచి దూరం చర్చ పోయింది కాదు ఏక్ సార్. భారత్ శ్రేష్ఠ భారత్ Yes, అనేది నేను రాష్ట్రాల నేను ఐక్యతకు ఏమంటున్నా, సరైన సాధన. మనం మోడీ గారు నినాదాలకి చాలా ఫేమస్ అయిపోయినారు, కానీ విధానాల్లో ఫలితం శూన్యంగా ఉంది. నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం అది. దానికి ఎగ్జాంపుల్ గా స్వచ్ఛ భారత్ ని కోట్ చేశాను. అది ఫోటోల పోజ్ కార్యక్రమంగా మారిపోయింది, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంగా మిగలలేదనేది వాస్తవం. దానికి ఉదాహరణ హైదరాబాద్, ఇక్కడ జరిగినటువంటి సమ్మెలు, ఇక్కడ కంపు కొట్టినటువంటి పరిస్థితులు, ఇవన్నీ పక్కన పెడదాం. పక్కన పెడదాం. పక్కన పెడదాం. టిఆర్ఎస్ అంటే మీ ఇప్పుడు కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో మీరున్నారు. కాంగ్రెస్ పార్టీగా మేము చేసేది ఉంది ప్రశ్నించడం తప్ప. సరే, ఒక్క మాట, ఈ రోజు ఏం చేయలేక కేవలం ప్రశ్నిస్తున్నారంటారా? ఏం చేయలేక అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేరు. అధికారంలో వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా ఎన్ని రోజులు దాద్రి సంఘటన పట్టుకుని మనం అదే చర్చ చేస్తూ ఉంటాం? దాద్రి ఒక్క సంఘటన ఎందుకు? మీరు అంటే దాద్రి సంఘటన ఒక విషయం. దాద్రి సంఘటన ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో జరిగిందో అది వీళ్ళ ప్రధానికి రాజ్యంలో- మనం లింకప్ చేసి, ఎప్పుడైతే గుజరాత్ అల్లర్లు ఒక రాష్ట్రంలో జరిగాయో వాటిని మాత్రం అప్పుడు రాష్ట్రాలకి మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటారు? మీకు అర్థం కావట్లేదు. 2073 ఇన్సిడెంట్స్ Fact is, వీళ్ళ హయాంలో ఏందంటారు దాని గురించి? మీరు గనుక వీళ్ళందరినీ మైనస్ చేసి ఓ రోజు ప్రత్యేకంగా పిలిస్తే మోడీ గారి మీ గర్వాలని మీరు చెప్పండి, లూప్ గర్వాలు నేను కాదు, చెప్తాను. వాస్తవాలు విల్ డిబేట్ ఆన్ దట్. మీరు Right. రన్నింగ్ కామెంటరీ చేసి Right. మహేష్ గారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది ఒక్క మాట. రాష్ట్రాల ఐక్యతకు సరైన సాధన. ఇవాళ మాట్లాడుతున్నారు. ఏం చేత కాలేదు, ఏం చేత కాలేదు, చెప్పండి. మేధావి మాట్లాడతాడు. ఏం మాట్లాడతారండి? ఏం చేయలేదు, ఏడున్నర ఎంత వేస్ట్ చేయాలో అంత వేస్ట్ ఒక్క చేశారు. నిమిషం, వారిని ఒకసారి మురికి కూపటి చేశారండి. మూసి నదిని, కిషోర్ గారు. మూసి నది మీద చేసిన ఇల్లుని వీళ్ళు కాపాడుతున్నారు. ఇవాళ మాట్లాడుతున్నారేంటి? వీళ్ళు మేధావులు. ఇవాళ మీ ఎవరు మాట్లాడాలంటే మేధావులు కాదు ఇక్కడ. ఎవరు ఆ మాట ఏం మాట్లాడతారండి? ఊరుకోండి. కిషోర్ గౌడ్ గారు. మీరు ఏం మాట్లాడినా ఒక రాజకీయం తీసుకుపోతారు. కిషోర్ గౌడ్ గారు. అంటే రాజకీయం చేస్తా ఉంటాను. కిషోర్ గౌడ్ గారు, ఒక్క నిమిషం. భుజాలు ఎందుకు పునుకుంటారు? దొంగలు ఎవరయ్యా? మీ దొంగలు. దొంగలు కాబట్టి మీ పార్టీ వాళ్ళు మా దాంట్లోకి వస్తున్నారా? కిషోర్ గారు ఒక్క నిమిషం. మహేష్ గారు, దయచేసి మనం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఐక్యత దాని గురించి సరైన సాధన ఐక్యత గురించి మాట్లాడంటే నువ్వు ఏదో ఒకసారి చెప్తే మనం చర్చలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది, లేకపోతే ఇక్కడ అయిపోతాం. ఈ దేశంలో ఐక్యత ఎక్కడ ఉన్నది? నేను అడిగేది అది. ఎక్కడ లేదు. మీరు ఆగండి సార్. కృష్ణారెడ్డి గారు, ఆగండి. ఒకసారి వారి అభిప్రాయం తెలుసుకున్నాక మనం దాని మీద చర్చించడానికి ఉంటుంది. Debating అభిప్రాయం మనం చెప్పలేకపోతే ఇక చర్చ ఎక్కడికి వెళ్ళాలి? ఆగో, అభిప్రాయం ఎట్లా చెప్పాలంటే చెప్పానండి. ఇక్కడ మనం ఇక చెప్పేదంతా ఇనుకుంటా కూర్చొని లేమండి. సజెషన్ అడిగారు, మరి మంచి నీ సజెషన్ చేత ఇస్తున్నాము. చెప్పు. నీ నా చేత రాజకీయాలు చెప్పు. చేయడానికి నువ్వు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నప్పుడు ఏ- నువ్వు మంచిగా దేనికి? దాని వెనకాల- శాతనైతే లేకపోతే కూర్చో. సరే. ఆడట్లా అయింది, ఈడెట్లా అయింది అనుకుంటా. కిషోర్ గారు ఒక్క నిమిషం, కిషోర్ గారు ఒక్క ప్రైమ్ మినిస్టర్ని దయచేసి వారిని ఒకసారి మాట్లాడిద్దాం. దయచేసి ఒకసారి వారిని మాట్లాడండి. సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నాడు. ప్రజలకి- మైనస్ చేసి కిషోర్ మాట్లాడాలి. గారు- మీద నువ్వు ఒకనివైతే నువ్వే ఉండు మరి. కిషోర్ గారు, ఇది చర్చ, ఇది వాదన గొడవ అయితే మనకి ప్రజలకు వంశీ గారు, ఉపయోగపడుతుంది. ప్రతిసారి అదే నేను మాట్లాడతారు. ఇక్కడ- తప్పుగా అర్థం నేను చేసుకున్నారు. సరే, ఒక్క నిమిషం. ఉండండి. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. వారిని ఒకసారి మాట్లాడినా ఆ తర్వాత చర్చ ముందుకు తీసుకెళ్తాం. మహేష్ గారు, మహేష్ గారు వారిని వదిలిపెట్టి ఒకసారి మీరు ఈ అంశం మీద చెప్పాలనుకుంటే మీరు దయచేసి చెప్పండి. ప్రత్యేక డిబేట్ పెట్టండి అని చెప్పాను. ఆయన సరే, మాట అది ప్రత్యేక డిబేట్ మళ్ళీ మనం పెట్టుకుందాం. అయితే చెప్పాను. మహేష్ గారు, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఐక్యతకు సరైన సాధనమా కాదా? ఐక్యత అవసరం ఉందంటారా లేదంటారా? ఈ రోజు ఐక్యత అవసరం కావాలి. ఐక్యత సాధించడానికి అవసరం ఉన్నటువంటి పరిస్థితులు కల్పించడానికి కనీస జీవన పరిమాణాలు ఈ రోజు ఏమైనా ఉన్నాయా? అది కూడా మనం చర్చించాలా? దయచేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు, దయచేసి వారిని ఒకసారి మాట్లాడండి. కొత్త బీచగాడు పొద్దురుగాడు అన్నట్టు ఏమి ఈ ప్రవర్తన, ఇది మంచిది కాదు. నేను అనేది ఏంటి సూటిగా, ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ఇతర మతాల మధ్య ఉన్నటువంటి సామరస్యం ఏమైనా దెబ్బతిందా? ఈ దేశంలో ప్రజల జీవన స్థితిగతుల్లో లేదా వాళ్ళ ఆహార అలవాట్ల విషయం ఈ రాజకీయాలు అంటే వివాదాస్పదం అయినాయా? ఈ అంశాల గురించి వాళ్ళు స్వతంత్రంగా జీవించగలుగుతున్నారా? వాళ్ళ భావ స్వేచ్ఛకి ఏమైనా భంగం వాటిల్తుందా? వాళ్ళ జీవించే హక్కుకి ఏమైనా భంగం వాటిల్తుందా? ఇవన్నీ కలిస్తేనే కదా ఐక్యత సాధ్యమయ్యేది. అంటే రాష్ట్రాల మధ్య అసలు ఐక్యత ఉందంటారా లేదంటారా? ఇప్పుడు రాష్ట్రాల మధ్య ఐక్యత ఈ రోజు వరకు లేదు, వాస్తవం. తెలంగాణ ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకుంటే కింద ఉన్న ఆంధ్రప్రదేశ్ అడ్డుపడుతుంది, ఇంకో కార్యక్రమం తీసుకుంటే పైన ఉన్న మహారాష్ట్ర అడ్డుపడుతుంది, ఇంకో ప్రాజెక్ట్ తీసుకుంటే ఇటున్న కర్ణాటక అడ్డుపడుతుంది. రాష్ట్రాల మనం పేరుకు ఫెడరల్ స్ఫూర్తి అని చెప్పుకున్నా కూడా రాష్ట్రాల మధ్య సయోధ్య లేదు. కేంద్రం కూడా అదే కోరుకుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. రెండు రాష్ట్రాల మధ్యన ఉంటేనే వాళ్ళ మధ్య మార్గంగా వాళ్ళ దగ్గర పోతారు. సో అది కేంద్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వం
క్లాష్ ఉంటుంది, కానీ ఎప్పుడైనా ప్రకృతి ప్రజల మధ్యనే ఇప్పుడు రాష్ట్రాల మధ్యన ఐక్యత కాదు. ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు బీహార్ సీఎం ఒక 5 కోట్ల సాయం చేయడం, అనౌన్స్ చేయడం కూడా మనం చూస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మాట చెప్తుంది, టీమిండియా లాగా కలిసి పనిచేద్దామని. ఏ రోజైనా తెలంగాణకు టీమిండియా స్థానంలో, టీమిండియాలో ఎంతమంది 11 మంది ఉంటారు కదా క్రికెట్ ఆడేటోళ్ళు, 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రోజన్నా ఏ అవకాశం ఇచ్చే విషయంలో, ఏ నిధులు ఇచ్చే విషయంలో, ఏ గుర్తింపునిచ్చే విషయంలో అన్న తెలంగాణకు 11 మందిలో స్థానం దక్కిందా? ఇప్పటివరకు తెలంగాణ రిజర్వ్ బెంచ్లోనే ఉన్నది కదా. నేనేమంటున్నా, ఇవి మాటల మాత్రమే పరిమితం అవుతున్నాయి, విధానాలకు రావాలని స్పష్టంగా తెలుసుకున్నా. రెండో విషయం, ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ భగవత్ గారు చెప్తారు, ఈ దేశం హిందుత్వ దేశం, దీన్ని హిందుత్వ దేశంగా మారుస్తామని చెప్పి. అరే వినండి, మోహన్ భగవత్ పర్సనల్ ఇచ్చేది నువ్వు తెల్లారులేస్తే మొన్న బీహార్ ఎన్నికల తర్వాత, ఓటమి తర్వాత మీరు ఎవరి దగ్గర పోయారు సంజయ్ ఇచ్చుకోవడానికి? ఆర్ఎస్ఎస్ మీ మాతృ సంస్థ, దాని ఐడియాలజీని మీరు రాజకీయంగా పొలిటికల్ ఫామ్ లో తీసుకొచ్చేది బీజేపీ. అది వాస్తవం, దేశ ప్రజలందరికీ తెలుసు. సిద్ధాంతపరంగా మీరు అవలంబిస్తున్న విధానాలు తప్పు. ఈ దేశ ప్రజల మధ్య సాగుతా ఉంది. చెప్పనీరెందుకు? నేను ఒక జర్నలిస్ట్ కుర్చీలో కూర్చున్నా, నన్ను గైడ్ చేసే చీఫ్ ఎడిటర్ లో ఒక 4 ఉంటారు. వారిచ్చే ఒక స్టేట్మెంట్, అది నా పర్సనల్ స్టేట్మెంట్ గా మీరు ఎలా తీసుకుంటారు? మీరు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కు కాంట్రాడిక్ట్ చేయగలుగుతారా? అవసరాన్ని బట్టి జరగలేదంటారా? ఏది ఇప్పుడు రిజర్వేషన్లు ఏవైతే మళ్ళీ దాని గురించి చర్చ జరగాలంటే మేము ఇప్పుడు దాని గురించి చేయటం లేదు అన్న స్టేట్మెంట్ మీరు దాని స్టేట్మెంట్ గా తీసుకోలేరు. ఎన్ని రోజుల తర్వాత, ఎన్ని డిస్కషన్స్ తర్వాత, ఎంత నిరసనల తర్వాత, ఓకే అంటే ఎన్ని రోజుల తర్వాత ఇవ్వాలంటారు? మహేష్ గారు ఎన్ని రోజుల తర్వాత ఇవ్వాలంటారు? మోహన్ భగవత్ గారు పొద్దున్న స్టేట్మెంట్ ఇస్తే మధ్యాహ్నం గల ఆ స్టేట్మెంట్ ని కాంట్రాడిక్ట్ చేయాలని అవసరం గడిచిపోయింది. అధికారంలోకి వచ్చినాక 18వ రోజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. 18 నెలలు గడిచినాయి ఈ రోజు, ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర దేశం అని ప్రమాణం, సెక్యులర్ దేశం అని ప్రమాణం చేసిన రాజ్యాంగం ప్రకారమే కదా మీరు పాలన సాగిస్తుంది. మరి ఆ రాజ్యాంగంలో ఉన్న మూల కీలక అంశాలకే ఆయన విఘాతం కలిగిస్తున్నాడే. సరే ఒక విషయం, వారి పత్రికలో ఉన్న వాళ్ళ సొంత పత్రికలో ఉన్న ఒక ఇంటర్వ్యూని పట్టుకుని మనం ఇంత చర్చ చేస్తున్నాం. సొంత పత్రికలో కాదు, ఆయన ఆర్ఎస్ఎస్ శిక్షణ సంస్థలో ఓపెన్ గా మాట్లాడిన మాట అది. ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు మాట్లాడే చాలా స్టేట్మెంట్స్ వాళ్ళ పత్రికలో ఉన్న ఇంటర్వ్యూల నుంచి మనం కోట్ చేసుకుని, ఇంత ఇంటర్వ్యూ ఉంటే అందులో ఇంత పార్ట్ మాత్రం తీసుకుని మనం దాని మీద చర్చ పీకు లాక్కుంటున్నాం. సరే, దాని పక్కన రాష్ట్రాల మధ్య ఐక్యత ప్రస్తుతానికి లేదు అన్నది మీరు ఒప్పుకున్నారని. ఎవరు ఐక్యత ఎవరు చూపించాలా? ప్రధాని మోడీ గారు ఉన్నారు. కొత్తగా ఎవరు చూపించాలి? కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కంట్రోల్ చేస్తేనే కదా రాష్ట్రాల మధ్య ఐక్యత వచ్చేది. ఎందుకంటే అన్ని ఆల్ 29 చెప్తాను, రాష్ట్రాల మధ్య ఐక్యత అంటే అది జాతీయ స్థాయిలో జరిపోయిందా, సంవత్సరాల్లో జరిపోయిందా అనేది? ఇది ఒకరోజు చర్చ కాదు. సేమ్ సార్ చెప్పిన దానికి వీళ్ళందరూ చెప్పిన దానికి కంకరెన్స్ చేస్తాను. నేను చెప్తాను, ఏ రోజు జరిగింది సార్? ఎప్పుడు చెప్పినా కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంకో గవర్నమెంట్ మార్చేయటమే కదా. అంటే వాళ్ళకి నచ్చినటువంటి గవర్నమెంట్ ఉంటే తీసేయటమే కదా. 1970s జరిగింది, 77లో కరుణానిధి జరిగింది, 83లో ఎన్టీ రామారావుని తీసేసినారు. సో ప్రతి గవర్నమెంట్, ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ గవర్నమెంట్, వీళ్ళు వచ్చినారా వాళ్ళు వచ్చినారని కాదు, వాళ్ళకి నచ్చకపోతే తీసేయటమే. అంటే కులాల పేరుతో విభజిస్తారు, మతాల పేరుతో విభజిస్తారు, భాష పేరుతో విభజిస్తారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే వాళ్ళకి నచ్చని పార్టీ, ఈ పొద్దున ఒక పార్టీలో ఉంటాడు, సాయంత్రం ఒక పార్టీ మారిపోతాడు, వీళ్ళు కూడా మాట్లాడేది రాజకీయం గురించి. అంటే వాళ్ళకి నచ్చని పార్టీ ఉన్నప్పుడు తీసేసిన తర్వాత ఐక్యత ఎట్లా వచ్చింది? అంటే నేను ఇప్పుడు నరేంద్ర మోడీ గవర్నమెంట్ గారిని, బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నానా, వాళ్ళని వ్యతిరేకిస్తున్నాను కాదు. ఐక్యత అనేది అప్పుడు పాటించలేదు. అప్పుడు 60 సంవత్సరాల నుంచి వాళ్ళకి నచ్చినటువంటి, ఐఎమ్ సారీ టు డివియేట్ ఫ్రమ్ ద డిబేట్, ఓకే, ఆ రోజు ఐక్యతను పాటించలేదు, ఆ రోజు వ్యతిరేకించినారు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే తీసేయటం మనం 1984లో చూసాం కదా. ఎవరికి కావాల్సిన మనుషులు వాళ్ళు పెట్టుకోవడం అన్నది చాలా సాధారణంగా జరుగుతుంది. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మాత్రం ఐక్యత గురించి మాట్లాడతారు, వాళ్ళకి అవసరం లేనప్పుడు ఐక్యత గురించి. అంటే ఇప్పుడు నిన్న కూడా ఇందాక మనం చూస్తున్నాం వార్తల్లో, హిందుస్థాన్ టైమ్స్ సమ్మిట్ లో కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం. నినాదం ఈజీ, తెలుగు మాటలు, ఇంగ్లీష్ మాటలు, క్యాప్షన్స్ కోసం, పంచ్ డైలాగుల కోసం మాట్లాడేస్తూనే ఉంటారు ప్రతిసారి. యాక్చువల్లీ మనం ప్రధాని మోదీ ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాని వైపు నుంచి ఎంతో కొంత ఆయన కృషి చేస్తారని మనం అనుకోలేము. కృషి చేస్తారంటే కొన్ని లెర్నింగ్స్ వాళ్ళు నేర్చుకుంటున్నారు. సార్ చెప్పిన దాని నుంచి కొన్ని లెర్నింగ్స్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ గురించి స్టార్ట్ చేశారు. స్వచ్ఛ భారత్ చేసినారు. ఒకటేంటంటే నరేంద్ర మోడీ గారు వెరీ పాపులర్, వెరీ గుడ్ అంటే పాజిటివ్ ఆర్ నెగటివ్ వాట్ ఎవర్ యూ టేక్, గివింగ్ ద క్యాప్షన్స్ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇమ్మీడియట్గా తీసుకెళ్లడంలో ఆయన వెరీ చాలా మంచి సిద్ధహస్తులయ్యారు దాంట్లో. మంచి దిట్ట ఆయన దాంట్లో నుంచి, ఢిల్లీ నుంచి. అదేవిధంగా ఇప్పుడు శ్రేష్ఠ భారత్
వినండి సార్, అది కరెక్టే కానీ స్వచ్ఛ భారత్ ని కొంచెం నవ్వుల పాలు చేశారు. స్వచ్ఛ భారత్ గురించి ఒక సెకండ్ వస్తుంది. సారీ టు సే దిస్. శ్రీధర్ గారు, అంటే ఇప్పుడు ఈ స్లోగన్స్ ఇవ్వడం అనేది రాజకీయ పార్టీలకి చాలా చాలా సహజమైన విధానం కదా. అది మనం ఆయన చేయాల్సింది, ఆయన గొప్ప అనుకుంటున్నప్పుడు, ఆయన గొప్ప అని మనం అందరం భావిస్తుంటే దాని నుంచి బయటకు రావాలి. బయటకు వచ్చే ప్రయత్నంలో 1% చేశారేమో దీంట్లో. ఏంటంటే ముందే ప్రజల దగ్గర నుంచి మేము స్వీకరిస్తున్నామని చెప్పారు. మేబీ షార్ట్ స్పాన్ ఆ స్వీకరిస్తున్నాం అనేది పెద్దగా శీర్షికల్లోకి వెళ్ళాలి. అది మాత్రం పైన క్యాప్షన్ పైన నుండి కింద పంచ్ డైలాగులు, చిన్న పంచ్ డైలాగులు లాగా ఈ స్వీకరణలు తీసుకోవాలి. అది ప్రజల్లోకి వెళ్ళకపోతే వాస్తవానికి ఈ రోజు మనకి చర్చ జరిగేది కూడా కాదు కదా. పైకి వెళ్ళింది, కింది వెళ్ళాలి. కింది సార్ ఒక నిమిషం సార్, ఆన్లైన్ అనేది మారుమూలలో ఉన్నటువంటి మన రంగారెడ్డి జిల్లాలో ఎక్కడో మారుమూలలో ఉండేవాడికి ఆన్లైన్ ఉండకపోవచ్చు. అయినా విషయానికి వద్దాం. బట్ దాని ప్రజలను భాగస్వామ్యం చేయడం అనేది ఇంకో కొంచెం బాగా జరగాలి. బ్యాక్గ్రౌండ్ స్వచ్ఛ భారత్ గురించి ఒక్క సెకండ్ మాట్లాడతాను. మనము డంప్స్టర్స్ను పెట్టి అది చెత్త తరలించే మార్గం ఎగ్జాక్ట్లీగా ఎప్పుడు బ్యాక్ అండ్ ప్లానింగ్ జరగాలి. ఎంట్రీ అండి వెన్ యూ హ్యావ్ డెడ్ లైన్ దేర్, ఒక డెడ్ లైన్ ఎదురుగా ఉన్నప్పుడు మన ప్లానింగ్ ఇన్ని రోజుల్లో చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ప్లానింగ్ లేనప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికన్నా ప్లానింగ్ ఉండాలి. అంటే నేను క్లీన్గా పెట్టాలి అని అంటే, డంప్స్టర్ తీసుకెళ్ళాలి అని అంటే, డంప్స్టర్ చెత్త వేసే ప్లేస్ ఉందా, మనుషులు ఉన్నారా, దానికి నిధులు కూడా చేయకుండా వీళ్ళే చెత్త పోసేది, వీళ్ళే క్లీన్ చేసేది చూసాను నేనండి. ఓకే, ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. చాలా సందర్భాలు జరిగాయి. స్వచ్ఛ భారత్ ఏ మాత్రం అసలు సత్ఫలితాన్ని ఇవ్వలేదంట. అది కొంచెం ఇచ్చింది, అది క్యాప్షన్ ఇచ్చింది జనాలకు వెళ్ళింది, బట్ చాలా బాగా. ఇప్పుడు ఫెయిల్యూర్ కిషోర్ గౌడ్ గారు, అది ఫెయిల్యూర్ అనుకుంటే స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ అని ఇప్పుడు దాని నుంచి స్ఫూర్తి తీసుకుని కంటిన్యూ చేయట్లేదు, అది కూడా ఫెయిల్యూర్ అనుకోవాలి. నేను అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారంటే, ఇప్పుడు స్లోగన్, ఇప్పుడు మన మహేష్ చెప్పినట్టు కరెక్టే, స్లోగన్స్ ఇచ్చేసి వదిలేస్తున్నారు. అంటే మహాత్మా గాంధీ మీ మోరు ఏ స్లోగన్ ఇచ్చేసి మేము దాని పట్టుకుని భజన చేయాలి, అది కాదండి. దానికి గైడ్ లైన్స్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక పథకాన్ని మనం అమలు చేయాలి, గైడ్ లైన్స్ ఇచ్చి దానికి గైడ్ లైన్స్ ఇచ్చి ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి సిస్టమ్ అనేది అడాప్ట్ చేసినాం, క్రియేట్ చేసినాం, అందులో ఒక భాగమే అనుకోవాలి కదా. తర్వాత చేసిరండి, ఇప్పుడు కొత్తగా చేసింది మెల్లమెల్లగా చేశారు. అది తర్వాత ఇట్స్ ఎ ఫెయిల్యూర్, కంప్లీట్లీ ఫెయిల్యూర్. మీకు చెప్పకుండా ఫెయిల్యూర్. మేము అది తీసుకున్నాము, మేము ఫ్రేమ్ వర్క్ చేసాం. హైదరాబాద్ లో 425 సెగ్మెంట్స్ మేము డివైడ్ చేసి ఓ మంచి ఆఫీసర్స్, మంచి లీడర్స్, మంచి ఎమినెంట్ పర్సన్స్ ని అక్కడ ఇన్వాల్వ్ చేసి ఫండ్స్ ఇచ్చి క్లీనింగ్ చేసి వాళ్ళకు టాస్క్ ఇచ్చాం. అది ఆ విధంగా ఉంటది. నువ్వు ఒక స్లోగన్ ఇచ్చి సెల్ఫీస్ తీసుకొని ఫోటోలు ఫోజులు ఇచ్చి ఇవి కాదండి. ప్రచారం చెయ్యాలండి. ఇది ప్రచారం. ప్రచారం గణేష్ ముందు కూడా సెల్ఫీలు తీసుకోమని అడుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు మాట్లాడతానండి. మనము భారతదేశం, భారత్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. సార్ ఒక్క నిమిషం ఉండండి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే ఎంత నీట్ మెయింటైన్ చేస్తున్నారో నేను చెప్తా. ఉస్మానియా హాస్పిటల్కి మీ కెమెరా పట్టుకొని రండి నాతోటి. ప్రతి కిటికీ మీద అది ఉంటది కదా షేడ్, ఇంత కుప్ప. అంటే ఒక మంచి మాట చెప్తే మీరు ఫాలో కండి. మీరు ఫాలో చేయక ఫెయిల్ అయింది. మహాత్మా గాంధీ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ అవుతుంది. ఏంటి చిరంజీవి గారు వచ్చారు? అవునా? లేదు లోపల వాళ్ళతో మాట్లాడుతున్నా. రెడీ. వెల్కమ్ బ్యాక్. విష్ణువర్ధన్ రెడ్డి గారు, అంటే మోదీ గారు ఒక ఎగ్జాంపుల్తో సహా చెప్తూ ఉన్నారు. అంటే హర్యానాకి తమిళనాడుకి మధ్య ఒక సంవత్సరం పాటు లింక్ ఏర్పడితే కనుక విద్యార్థులకు కనీసం, అంటే హర్యానాలో కనీసం ఒక 100 వాక్యాలు తమిళంవి నేర్పించాలి, ఒక తమిళ గీతం నేర్పించడం,
అక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం, తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం, తమిళ డ్యాన్స్ ఫెస్టివల్ కానీ ఫుడ్ ఫెస్టివల్ కానీ కండక్ట్ చేయడం లాంటి వాటి గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈ విద్యార్థుల స్థాయిలో ఇది జరిగితే సరిపోతుందా? దానివల్ల రాష్ట్రాల ఐక్యత ఏ రకంగా పెరుగుతుందంటారు? ఏది కూడా ఒక మంచి వాక్యం, మంచి ఇది ఏదైనా ప్రోగ్రామ్ తెచ్చిర్రు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు స్వచ్ఛ భారత్ అన్నారు, ఇప్పుడు ఇదే అన్నారు. ఆయన ఒక్కడే అన్ని చేయలేడు. ఒక మంచి విషయం చెప్పారు మనకి, మనం అది గైడ్ లైన్ గా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ప్రతి ఒక్కరు దాన్ని పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అన్నారు. ఇప్పుడు ఇలాంటి అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళే తప్పుదో పట్టించుడు అవార్డు అంతవరకే వీళ్ళు ఏ దేశానికి ఏం పనికిరా. అయితే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ 60 ఏళ్ళ చెప్పకున్నారు, వదిలేసిన తర్వాత కదా ఈ దేశ ప్రజలు మిమ్మల్ని మాట్లాడుతుంది ఫాలో కాంగ్రెస్ బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, కిషోర్ గౌడ్ గారు ఒక నిమిషం దయచేసి మాట్లాడండి. కాంగ్రెస్ బీజేపీ ఒక చర్చకు వచ్చినప్పుడు ఒకరి మీద చెత్త తీసేయమన్నాడు మహేష్ గారు దయచేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు దయచేసి నేను మాట్లాడే విషయం ఒక్కసారి వినండి. కాంగ్రెస్ బీజేపీ ఒక చర్చకు వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు ఎలిగేషన్స్ చేసుకోవడం చాలా సాధారణంగా జరుగుతుంది. కానీ దాన్ని ఆ లెవెల్ దాటి చర్చకి తీసుకెళ్ళకపోతే ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదు. దయచేసి మీ ఇద్దరికి అది ఒక నా సిన్సియర్ రిక్వెస్ట్, దయచేసి మన చర్చని ముందుకు తీసుకెళ్దాం. నేను ఆయన ఒక ప్రశ్న అడిగా, ఈ స్కూళ్లలో చేయటం వల్ల, విద్యార్థుల స్థాయిలో చేయటం వల్ల అది పూర్తి స్థాయిలో రాష్ట్రాల మధ్య ఐక్యతకు ఉపయోగపడుతుందా? దయచేసి ఆయన సమాధానం చెప్పనివ్వండి. మనం చర్చలో తీసుకుందాం. ఒకసారి మాట్లాడివ్వండి సార్ దయచేసి. ఇంకా అంటే సగం టైం అయిపోయింది ఆల్రెడీ మనకి. ఇట్ డజంట్ హెల్ప్ us. మోడీ గారు ఎందుకు ఇవి పెట్టిరంటే ఈ యంగర్ జనరేషన్స్లో మన దేశము, మనమంతా ఒక యూనిటీ, మనమంతా ఒక ఫ్యామిలీ లాగా రేపు ముందు జనరేషన్స్కి ఒక మంచి అండర్స్టాండింగ్ పెరగాలని చెప్పేసి ఆయన ఒక ప్రోగ్రామ్ తెచ్చిర్రు. దాంతో ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. అంటే స్పిరిట్ అర్థం చేసుకున్నాం అండి. స్పిరిట్ ఖచ్చితంగా రాష్ట్రాల మధ్య ఐక్యత జరగాలి. కానీ దీని వల్ల జరుగుతుంది అసలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కల్చర్ ని పెంపొందించే అవకాశం నిజంగా ఉందా? ఆ సందర్భం మనకు కనిపిస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ సంస్కృతులు అసలు ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారా? పక్క రాష్ట్రం సంస్కృతులు మనం పూర్తిగా ఆకలింపు చేసుకునే ముందు ఎవరి సంస్కృతి వాళ్ళు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఇప్పుడు ఉందంటారా? ఇప్పుడు ఉంటది. ఇప్పుడు ఎందుకంటే ఒకవేళ కొన్ని రాష్ట్రాలు నెగ్లెక్ట్ చేసినా కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఓన్ డెవలప్ చేసుకుంటూ, ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేస్తారు. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ది ఫ్యూచర్ జనరేషన్స్. రైట్. ఇప్పుడు విశాఖపట్నం నుంచి పివి మాధవ్ గారు, టీడీపీ నేత మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నేత, క్షమించాలి. మాధవ్ గారు నమస్తే అండి. ఇప్పుడు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే రాష్ట్రాల మధ్య ఐక్యతకు సరైన సాధనమా అన్నది మనం ప్రధానంగా చర్చిస్తున్నాం. అయితే అంటే విద్యార్థుల స్థాయిలో ఒక 100 వాక్యాలు నేర్పించాలి, వేరే భాష నుంచి ఒక గీతం వాళ్ళకి నేర్పించాలి, లేదా కొన్ని ఫుడ్ ఫెస్టివల్స్, ఫిల్మ్ ఫెస్టివల్స్ కండక్ట్ చేయాలంటున్నారు. దానివల్ల రాష్ట్రాల ఐక్యత ప్రాక్టికల్ గా జరుగుతుందంటారా? డెఫినెట్ గా జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే గతంలో మీరు ఒక 20-30 సంవత్సరాల క్రితం ప్రతి వాళ్ళు ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఒక ఆశతో, ఉత్సాహంతో ఉండేవాళ్ళు. రాను భారతీయ భాషలు నేర్చుకోవడంలో అంత ఉత్సాహం చూపించకుండా విదేశీ భాషలు నేర్చుకోవడం వల్ల వాళ్ళకి విదేశీ అవకాశాలు ఉంటాయని ఫ్రెంచ్, జర్మనీ, ఇలా చైనీస్ కూడా ఇప్పుడు నేర్చుకుంటారు. ఈ విధంగా నేర్చుకుంటూ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ప్రతి స్కూల్లో కూడా ఒక తమిళ పాట, కన్నడ పాట నేర్పించారు. నా చిన్నప్పుడు కూడా ఆ విధంగా నేర్చుకున్నాను. డెఫినెట్ గా ఆ విధంగా ఆ భాష నేర్చుకోవటం వల్ల ఇంకొక భాష పట్ల ఆకలింపు పెరగటమే, ఆ సంస్కృతి పట్ల కూడా ఒక గౌరవం పెరుగుతుంది. భారతీయ భాషలందరినీ కలుపుతూ ఈ దేశంలో సంస్కృత లాంగ్వేజ్ ఏదైతుందో అదొక మాధ్యమ భాషగా ఉంది. ప్రతి భాషలో ఒక పదం మన భాషలో ఉంటుంది. ఆ విధంగా అన్ని భాషల్ని ఒక తాటిపై తీసుకొచ్చే విధంగా అందరూ ఫీల్ అవుతారు. అవును, నాకు సారూప్యత ఉంది తమిళ భాషతో, నాకు కన్నడ భాషతో సారూప్యత ఉంది తెలుగు ప్రజలు అనుకునే అవకాశం ఉంటుంది. ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు మాధవ్ గారు? డెఫినెట్ గా చిన్నప్పుడే వాళ్ళ మనసుల్లో ఈ దేశం అంతా ఒకటి అనే భావన కలుగుతుంది. భాష ద్వారానే ఈ దేశంలో సమైక్యత ఏర్పడుతుంది. విభిన్న భాషలను దేశం విభిన్నంగా కొట్టుకున్నా కాదు, మనందరిది ఒక సారూప్యత కలిగిన భాష. భారతీయ భాషలో ఉండే మాధుర్యం, అల్లే శబ్ద ప్రధానమైన ఏదైతే భాష ఉందో ఆ భాష గురించి ఒక అవగాహన కలుగుతుంది. చిన్నతనంలోనే ఇటువంటి అవగాహన కలిగించే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో అందరూ హర్షించాలి, అలాగే స్వాగతించాలి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదమే కాకుండా దాన్ని
నిజ జీవితంలో ఆకలింపు చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం ఏదైతుందో మన అందరం కూడా రైట్. థ్యాంక్ యూ మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్కూల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ అండి. మహేష్ గారు చెప్పండి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానని స్కూళ్ళల్లో ప్రతిజ్ఞలు ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా మోడీ గారు వచ్చి ఈ స్కూళ్ళలో ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చర్ అనే యాక్టివిటీ హర్యానా, తమిళ్ ఏర్పాటు చేయటం అది భారతీయత అనేది మన బ్లడ్ లోనే ఉంది. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు, ఈ గడ్డ వాసన తెలిసిన ప్రతి ఒక్కరికి భారతీయత అనేది ఉంది. కొత్తగా మనం భారతీయత నేర్పాల్సిన అవసరం లేదు. ఉన్న యూనిటీని మనం ఖరాబ్ చేసేటువంటి శక్తులను నిరోధించాల్సిన అవసరం ఉంది ఈ రోజు. లేదన్నది కూడా మీరు ఇచ్చిన స్టేట్మెంట్. ఏ రోజు దేంట్లో పొలిటికల్ గా రాష్ట్రాల మధ్య సమన్వయం, నేను రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి చెప్పిన దేశ ప్రజల మధ్య యూనిటీ ఎప్పుడు ఉంటది. ఏ ప్రజలు ఎన్నుకున్నారు ఈ రోజు? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలే కదా ఉన్నాయి. మరి ప్రజలు ఎన్నుకున్న దాని ప్రకారమే ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయా అని చెప్పండి. దానికి నేనేమంటున్నా, భారతీయత అనేది ఏ భాషలోనూ అయితే తెలుగులో మాట్లాడాను నేను ఇందాక చెప్పింది. ఆల్ ఇండియన్స్ ఆర్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని ఇంగ్లీష్ వాడు చేస్తాడు, తమిళ్ ఇంకో రకంగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరు భారతదేశం అంతా నాది, నా అన్నదమ్ములు అనే మాట చిన్నప్పుడే వాళ్ళ నరనరాన ఉంటది. మాట చెప్పండి ఒక తీరు ఇది, అంటే ప్రాక్టికల్ గా అంటే వేరే భాషను నేర్చుకోవటం, వాళ్ళ సంస్కృతులను తెలుసుకోవటం అన్నది ప్రాక్టికల్ గా జరగట్లేదు. ఎదుటి మనిషిని గౌరవించే మానవత్వం చంపేస్తున్న ఈ రోజుల్లో ఆ విధానాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్న మోడీ గారు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో డైవర్సిటీ అనే కీ ఎలిమెంట్ ఏదైతే ఉందో, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక సమోన్నత ఉంది ఈ వ్యవస్థకు. దాన్ని హరించడం తప్ప ఇంకో ఆలోచన లేదు. ఎట్ట పెంచుతారు చెప్పండి? మీరు ఎదుటి మనిషిని గౌరవించే సహనం మీ దగ్గర లేదు. రాజకీయ పార్టీల మధ్య జరిగే ఒక మాట చెప్తాను, దశాబ్దాలు గడిచినా సరే మనం ప్రూవ్ చేయలేము. ఎవరో ఎల్లయ్య మల్లయ్య చేస్తే మనం ఎలిగేషన్ అనుకున్నాం. ఆ మాట ప్రధాని, ఈ దేశ ప్రధాని గారు సాక్షాత్తు జపాన్ ప్రధానికి భగవద్గీత బహుకరించిండ్రు. సరే, ఆయన వ్యక్తిగత అభిప్రాయం అనుకున్నాం, కానీ నువ్వు ఈ దేశానికి ప్రతినిధిగానే పోయినావు కదా. భగవద్గీత ఆయనకి బహుమతిగా ఇచ్చి మా దేశంలో సెక్యులరిస్టులు దీన్ని వ్యతిరేకిస్తారన్నారు. ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు ప్రధాని గారు? ఆ రోజు ఏమి ఇవ్వాలనుకున్నారు? అంటే భగవద్గీత బైబిల్ ఇవన్నీ మత గ్రంథాలే. మత గ్రంథం కాదు అంటే నేనేమంటున్నా, నీతులు చెప్పేది ముందు ఆచరణలో మనం ఏంటి, మన కిందున్న కార్యకర్తల వ్యవహారం ఏంటి, మనల్ని నడుపుతున్న శక్తుల సైద్ధాంతిక ఆలోచన ఏంటి, ఈ దేశాన్ని యూనిటీని డిస్ట్రాయ్ చేయనే లక్ష్యంతో ఈ 18 నెలలుగా ఒక్కరి మీద చర్యలు లేవు, ఒక్కరి మీద కూడా చర్యలు లేవు. ఈ కల్చరల్ ఫెస్టివల్స్ జరగడం వల్ల భావ సమీకరణ జరగటం కానీ, భావ సారూప్యతకి ముందు అంటే ఆ దిశగా అడుగులు వేయటం కానీ జరిగే అవకాశం ఉందంటారా లేదంటారు? అంటే వాళ్ళు ఏం చేయాలి అన్నది సరే, అది పక్కన పెడతాం. అంటే ప్రభుత్వాలు ఏం చేయాలన్నది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వాలు ఈ పథకం వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఇవన్నీ ఇదివరకట్టుగా జరుగుతున్నాయి. జాతీయ చలనచిత్ర ఉత్సవాలని సంవత్సరానికి ఒకసారి ఒక్కొక్క రాష్ట్రంలో జరుపుతారు. దాని ఉద్దేశం అన్ని రాష్ట్రాల సినిమాలు వాళ్ళు చూడాలని. అట్లాగే స్కూల్ గేమ్స్ కానీ ఒక్కొక్క ప్రాంతంలో జరుపుతారు. ఎందుకంటే ఈ దేశం అంతా మనది అనే ఒక భావనతో ఇవన్నీ జరుగుతున్న యాక్టివిటీస్. దానికి కేవలం మోడీ గారు చేసింది ఏంటంటే, మీరు ఇందాక నేను చెప్పినట్టు ఒక నినాదంతో ముందుకు వస్తున్నారు. కానీ ఈ వ్యవహారం అంతా గతంలో నుంచి జరుగుతూ ఉన్నది. దీనివల్ల కొత్తగా ఒరిగేది లేదు. దాన్ని మించి సాటి మనిషిని గౌరవించు, ప్రేమించు, కనీసం మనిషిగా చూడు, మానవత్వం ఇంకా ఈ భారతదేశంలో బతికుండాలని మోడీ గారు బీజేపీకి, ఆ కింద ఆర్ఎస్ఎస్ మిగతా కార్యకర్తలకు చెప్తే అదే 10,000 ఈ దేశానికి అర్జాలు అంటున్నారు. విభేదిస్తున్నానండి. ఓకే, మనం చిన్నప్పుడు మేము చదివినప్పుడు, ఐ మీన్ పీపుల్ హూ హావ్ స్టడీడ్ 35 years 40 years క్రాస్ చేసినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాల్లో, మనం చిన్నప్పుడు తమిళ్ వాళ్ళ నెలలు చిత్రి వయాసి ఆణి ఆడి ఆవణి పెరటాసి కల్పిసి అట్లా మేము గుర్తుపెట్టుకోయినాం. నేను 46 ఏళ్ళు ఇప్పుడు. అంటే చిన్నప్పుడు చదివింది నేను 5వ తరగతి వరకు మాత్రమే. మళ్ళీ ముస్లిం మంత్స్ మొహరం, సఫర్, రబిలవల్, రబిసాని, జమదిలవల్, జమదిషాని, రజబు, షాబాల్, రంజాన్, షవాల్, జలహద్, జిల్హెత్. ఇప్పుడు కూడా గుర్తుంది. ఎందుకు గుర్తుంది? ఆ రోజు నేర్పించినారు కాబట్టి. కానీ ఈరోజు మా పిల్లల్ని అడిగితే వాళ్ళు సర్ప్రైజింగ్. నాన్న ఎప్పుడు నువ్వు తమిళనాడుకి వెళ్ళలేదే, నాన్న నువ్వు ఎప్పుడు ఇస్లాం నేర్చుకోలేదు, మీన్ వాట్ ఈస్ ఉర్దూ నేర్చుకోలేదు, ఎలా తెలుసు అనేసి. కానీ అలా తెలిసిన దాని వల్ల లేము. అంటే ఇది అగైన్ ఐఎమ్ టెలింగ్,
ఇది చేసినంత మాత్రం అది జరుగుతుందని కాదు, బట్ ఆ ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారు, జరగడం మంచిది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి వాటిని ఆ వాసనలు క్లియర్ చేసుకోవాలి. ఒక వంక వెల్లువలాగా వస్తున్నాయి, ఒక వంక వెల్లువలాగా వస్తున్నాయి. ఆ ప్రయత్నం చేయాలి, ఆ ప్రయత్నం చేయటం లేదు. ఆ ప్రయత్నాన్ని మాత్రం కబిబుద్ధి చేస్తున్నారు, సైలెంట్గా అడ్డు ఉండిపోతున్నారు. అది కరెక్టా కాదా నిగ్గు తేల్చట్లేదు. మహేష్ చెప్పినట్టు నిగ్గు తేల్చాలి, అది కూడా అవసరం ఉంది. కానీ స్వచ్ఛ భారత్ మాత్రం స్వచ్ఛ భారత్ లాగా ఇది నినాదంగా నిలిచిపోకూడదు, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన చెప్పినటువంటి ఐక్యత శాంతి ఆయన చెప్పారు. ఇంకోటి 1920s 222 రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అహ్మదాబాద్లో మేయర్గా ఉన్నప్పుడు 2 చేశారు అని చెప్పారనమాట. క్లీన్లీనెస్ ఒకటి చేశాడు. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ 50% ఆ రోజు ఇచ్చినారు. ఈ రోజు మన వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు 30% మనం ఒక మహిళలకు అని చెప్తే ముస్లిం మహిళలకు కావాలన్నా, హిందూ మహిళలకు కావాలి, మళ్ళీ విభజిస్తున్నారు అనమాట. అలా చేయకుండా ఆ రోజే మహిళల కోసం చేశారు. దాన్ని మనం ఈ రోజు ఎందుకు తీసుకోకూడదు అని చెప్పారు. కానీ ఆయన చెప్తున్నటువంటివన్నీ గుణపాఠాలు బాగా అనిపిస్తున్నాయి, బాగా కథలు అల్లిస్తున్నారు, బాగుంది. బట్ దాన్ని నిజంగా తీసుకెళ్లే దానికోసం సార్ ఒక నిమిషం, వెళ్ళట్లేదు కాదు, తీసుకెళ్లే ప్రయత్నం బాగా చేయాలి. ఎందుకంటే స్వచ్ఛ భారత్ క్లియర్ గా తెలుస్తోంది మనకు 20% మంచి మీరు అందరూ చేయండి. స్వచ్ఛ భారత్ తోటి ఒక మంచి మాట ఒక నిమిషం అండి. బ్రాండ్ అంబాసిడర్ ఒక రాష్ట్రం నుంచి జనాలు పిలిపించారు. వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆశ్చర్యం ఏంటంటే అంతకుముందు ఎక్కడ కూడా మనకు కనబడలేదు. వాళ్ళు రాష్ట్రపతి భవన్లో వచ్చి రాష్ట్రపతి పక్కన 42 మంది ఫోటోలు తీసుకున్నారు. ఈ రాష్ట్రం నుంచి సగం మంది ఉన్నారు. వాళ్ళు ఊరికే తెలుగు స్పష్టంగా ఐఎమ్ నాట్ సారీ టు డీవియేట్ దిస్ వన్. తెలుగు స్పష్టంగా కూడా మాట్లాడిన వాళ్ళు తెలుగు జాతికి అంబాసిడర్స్ అని అంటారు. పుట్టి పెరిగింది ఆంధ్ర రాష్ట్రంలో, పుట్టింది 2 సంవత్సరాలు అమెరికాకు వచ్చిన దేండి బాగున్నారండి అని రా కూడా పలకినటువంటి వీళ్ళు కూడా దానికి అంబాసిడర్ చేశారు. బట్ స్వచ్ఛ భారత్కి తెలుగు మాట్లాడడానికి సంబంధం లేకపోవచ్చు. కానీ వాళ్ళ చేత చేయించి నిజంగా వాళ్ళు ప్రోగ్రామ్స్ చేయమనండి, వాళ్ళ గ్రౌండ్లోకి రమ్మనండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళలేదు. ఒక్కటండి, ఎప్పుడు లీడర్ కనుక చక్కగా ఉండి నిజంగా స్ట్రిక్ట్గా ఉంటే కొంచెమన్నా దేశం బాగుపడుతుంది సార్. ఒక్క నిమిషం, కొంచెమన్నా దేశం బాగుపడుతుంది. అంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రాసెస్ ఓరియంటెడ్గా జరగాలి. బేసిక్ గా ఇప్పుడు జరుగుతున్నవి చట్టాలు కాదండి. అంటే స్వచ్ఛ భారత్ కానీ ఏక్ భారత్ చట్టాలు కాదు. సో అంటే కొంతవరకు స్వచ్ఛందంగా రావాలనేది ప్రాబబ్లీ అది ఎక్కడో సరిగ్గా జరగకపోవడం వల్ల స్వచ్ఛ భారత్ సెస్ లాంటిది వచ్చిందని మనం అనుకోలేమా? కరెక్టే. ఎందుకు వచ్చింది అది ఇంతమంది విమర్శలు వచ్చిన తర్వాత? కానీ ఆ విజన్ అనేది ముందుగా క్లియర్గా ఉండొచ్చు కదా లీడర్ అనే ఆయనకి క్లియర్ ప్రాక్టికల్ గా చెప్తున్నాడు. ఎన్నో పెద్ద పెద్ద పారిశ్రామిక కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొన్ని వేల సంఖ్యలో మేము టాయిలెట్లు కట్టిస్తాం. అంటే స్వచ్ఛ భారత్ బేసిక్ రోడ్లు ఓడించడం గురించి కాదు. అంటే ప్రాబ్లీ మనకి అంటే ప్రమోషన్ అలా జరిగిందేమో కానీ అల్టిమేట్ గా దేశం మొత్తం మీద పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కువగా పెంచడం అనేది ఒక ప్రధానమైన ఉద్దేశం. అది పూర్తి స్థాయిలో ఏవైతే కార్పొరేట్లు మాటిచ్చాయో అవి ఫెయిల్ అవటం వల్ల ఆ గ్యాప్ అలానే ఉండిపోయింది. చేస్తున్నారంటే వాళ్ళకున్నటువంటి స్టేట్మెంట్ వలన అంతే. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ దీని కింద చేస్తుంటారు సగం మంది, ఓకే స్వచ్ఛందంగా చేస్తుంటారు సగం మంది. కానీ వాళ్ళందరినీ డ్రైవ్ చేసి ఎప్పుడు లీడర్ అనేవాడు కరెక్ట్ గా 100% ఉంటే కొంచెం మారుతుంది. ఇప్పుడు దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇంతకుముందు లేవనా? ఇప్పుడు ఈయన తెచ్చినట్టు అంటే ఇప్పుడు ఆయన చరిష్మా ఉంది కాబట్టి కొన్ని రోజులు నడుస్తుంది. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అందరూ కలిపి రావాలి అన్నది అంటే చాలా మంచి ఉద్దేశం అని మీరు చెప్తున్నారు. వచ్చిన తర్వాత ఒక 0.5% సెస్ తోటి ఆ స్పిరిట్స్ అన్నింటినీ కూడా చంపేసిన అవకాశం అంటే చంపేయడం జరగలేదంటారా? అది రాజకీయ కుట్ర. ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అంత ఫెయిల్ అని మీరు ఎందుకు చేయరే? అలాగేదండి. అంటే ఇంతకుముందు ప్రత్యేక సెస్సులు విధించినప్పుడు ఇప్పుడు 1971 లో వార్ జరిగినప్పుడు వార్ అయిపోయిన తర్వాత ఆ భారం చాలా ఎక్కువ పడింది కాబట్టి అది పంచుకోవడానికి సెస్సులు వేశారండి. ఇప్పుడు ఒక పథకం అంటే బేసిక్ పథకాలు ఏవైతే పారిశుద్ధ్యం అన్నది అంటే ప్రభుత్వాలు మినిమం లెవెల్లో అయినా ముందుకు తీసుకెళ్లాలో వాటికి కూడా ప్రత్యేకంగా ప్రతి మనిషి మళ్ళీ కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఏముందంటారు? ఏముందంటే ఉట్టి రోడ్లు ఉడ్చునే కాదు. ఇప్పుడు అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కూడా రేపు పొద్దున ఒక 6 నెలల తర్వాత దానికి కూడా ఒక 1% 0.5% సెస్ వేసే అవకాశం లేదంటారు? టాయిలెట్స్ పల్లెటూర్లలో రూరల్ ఏరియాస్ లో టాయిలెట్స్ లేని వాళ్ళకి టాయిలెట్స్ కట్టిస్తున్నాం. మా సెంట్రల్ గవర్నమెంట్ 9,000 రూపీస్ ఫర్ ఈచ్ టాయిలెట్ ఇస్తుంది. అయితే వీటన్నిటి కూడా ఎక్స్పెండిచర్. ఇది ఒక స్వచ్ఛ భారత్ అంటే ఒక్క రోడ్లు ఉడ్చుడే లేదు, దీంట్లో చాలా కార్యక్రమాలు. అదేనండి నేను అడుగుతున్నది. డబ్బు కావాలి. భారత్ శ్రేష్ఠ భారత్ లో కూడా రేపు పొద్దున్న మళ్ళీ ఇంకొక సెస్ వేసే అవకాశం ఉందంటారా? అది ఇప్పటికైతే లేదు అసలు. దానికి ఇది ఎందుకంటే ఇది కన్స్ట్రక్షన్ ఇన్వాల్వ్ అయింది. ఏది స్వచ్ఛ భారత్ లో కన్స్ట్రక్షన్ ఇన్వాల్వ్ అయింది. టాయిలెట్స్ అంటే పొద్దున ఫుడ్ ఫెస్టివల్ చేయడానికి కానీ లేకపోతే ఫిల్మ్ ఫెస్టివల్ చేయడానికి కానీ మాత్రం ఫండ్స్ ఉంటాయి. కల్చరల్ డిపార్ట్మెంట్ దగ్గర ఆ మాత్రం ఫండ్స్ ఉంటాయి. దానికి ఏమి లేదు. నేను అనేది ఏంది, ఎప్పుడైతే స్వచ్ఛ భారత్ అన్నారో దాంట్లో చాలా డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి, చాలా కార్యక్రమాలు వచ్చినాయి. కిషోర్ గౌడ్ గారు అంటే ఇది అంటే కార్యక్రమం అయితే ఏదో ఒకటి మొదలవుతుంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నది ప్రస్తుతానికి విధి విధానాలు పూర్తిగా లేకపోయినా సరే అవి అంటే ప్రజల నుంచి కూడా సూచనలు తీసుకుంటున్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటున్నారు. ఏ రకంగా ఆ సూచనలు ఉండాలి అన్నది మీరు ఇచ్చే సూచన ఏంటో చెప్పండి. నేను ఇంతకుముందు అగ్రికల్చర్ సెక్టర్ గురించి చెప్పినప్పుడు ఇంకోటి చెప్పాలని కూడా ఫుడ్ ఫెస్టివల్ అనేది తీసుకురావాలి.
అది కూడా ఉంది ఇందులో వాస్తవానికి. ఉన్నది, కానీ ఎవరు ఏది తినాలన్నా కానీ కూడా స్వేచ్ఛనిచ్చారు. అప్పుడు వాడు తిన్నవాడు సంతోషంగా ఉంటాడు. అరే ఇక్కడ ఏ ఫుడ్ ఏ కార్నర్లో ఉన్నది మనకు తెలియాలనుకుంటు. అట్లాంటి ఫ్రీ ఉండాలి, అది ఉండాలి. కానీ వీళ్ళు చెప్పేది ఒకటి చెప్పేదానికి చేసేదానికి చాలా భిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ కాంట్రవర్సీలు వచ్చేది. ఈ కాంగ్రెస్ వాళ్ళకి మంచి స్కోప్ దొరికిపోయింది. వీళ్ళు చెప్తున్నది ఒకటి చేస్తుంది ఒకటి అని. ఇప్పుడు పార్లమెంట్లో ఒక నిమిషం, పార్లమెంట్లో కూడా మనము ఫుడ్ ఫెస్టివల్ జస్ట్ ఫుడ్ ఫెస్టివల్, నాట్ ఓన్లీ ఫుడ్ ఫెస్టివల్, స్పోర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇవన్నీ ఫుడ్ ఫెస్టివల్స్ నడుస్తున్నాయి కంటిన్యూగా. అలా కాదండి, అంటే ఫుడ్ ఫెస్టివల్స్ నడవడానికి నేనేం చెప్పేదండి, స్పెసిఫిక్ మన దగ్గర ఇక్కడ ఓణం జరుగుతుందండి, మనం అందరం పోతాం. ఎందుకంటే కేరళ నుంచి వచ్చింది ఇక్కడ ఉంటాయి కల్చర్. ఇక్కడ మన తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫెస్టివల్ చేస్తారు, మన వాళ్ళందరూ వెళ్తారు చాలా వరకు. అది కల్చరల్ ఉన్నది యాక్టివిటీ. కల్చరల్ యాక్టివిటీస్ అన్ని ఎప్పటికప్పుడు ఇమిడియట్ ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అందులో బై 2 అవుతుంది. అంటే ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి లింక్ ఉంటే కనుక ఫుడ్ ఫెస్టివల్, డాన్స్ ఫెస్టివల్, కల్చరల్ ఫెస్టివల్, స్పోర్ట్స్ ఫెస్టివల్ ఇన్ని జరగటం వల్ల రెండు రాష్ట్రాల మధ్య ఒక బంధం ఏర్పడటం అన్నది సహజంగానే జరుగుతుంది కదా. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన ఇప్పుడు ఆల్రెడీ ఉందని మనం ఎలా ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి ఉంటుందండి, సంవత్సరం మొత్తం మీద ఒకటి జరుగుతుంది, ఒక రాష్ట్రంలో జరుగుతుంది. కానీ దాన్ని ఇప్పుడు జరుగుతున్న అంటే ఇప్పుడున్న ఏవైతే అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక భాషకు సంబంధించిన ఫెస్టివల్ జరగటాన్ని మనం రెండింటినీ ఒకే రకంగా ఎలా చూస్తాం, ఒకే తాటిపైకి ఎలా వాటిని తీసుకుని వస్తాం? ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు ఇక్కడ రాజకీయ కోణం వచ్చేసిందండి. నేను స్ట్రైట్ గా చెప్తాను, మంచి విషయాలన్నీ అదే చెప్తున్నాను సార్. చెప్పేది వినండి, ఎందుకు వచ్చిందో చెప్తాను వినండి. ఆ రాజకీయ కోణం ఎందుకు వచ్చిందో చెప్తాను వినండి. ఇప్పుడు మనం చెప్పే దాంట్లోనే వేదం ఉందండి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని అనుకున్నప్పుడు అపోజిషన్ బెంచ్ వాళ్ళు అక్కడ స్మైల్ చేస్తున్నారు. వీఆర్ గెటింగ్ ఎన్ గుడ్ ఆయుధం వచ్చింది మాకు, మనోడు విందు అక్కడ స్టైల్ పోతాడు. మన సోషల్ మన ఇక వీళ్ళకేమో సెక్యులరిజం అని ఒకటి ఉంటుంది, వీళ్ళేమో హిందూయిజం అని ఒక స్టైల్ పోతారు. ఈ యొక్క కోణం హిడెన్ ఎజెండా వీళ్ళది, ఇది హిడెన్ ఎజెండా. ఇది వీళ్ళది ఏంటంటే కాంగ్రెస్ ది బీజేపీది దొంగాటలు, ఇద్దరు తోడు దొంగలు ఇద్దరు. సరే నేను చెప్తాను, ఇక్కడ మీరిచ్చే దయచేసి అంటే మన కల్చరల్ మనం ఏం చేయాలో చేస్తాం బ్రదర్, మనం మేము అదే చేస్తాము. సంబంధించిన క్రిస్మస్ చేస్తున్నాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కి ప్రధాని మోదీ సలహాలు అడుగుతున్నారు, మీరు ఇచ్చే సలహా చెప్పండి. నేను అగ్రికల్చర్ సెక్టర్ ని రివైవ్ చేయమని గట్టి చెప్తున్నాను. ఎందుకంటే అదొకటే 70% అగ్రికల్చర్ సెక్టర్ ఉన్నది కాబట్టి మనం మొత్తం భారతదేశంలో మొత్తం పాపులేషన్ అంతా కూడా దానికి ఇమిడై ఉంది కాబట్టి ఆ అగ్రికల్చర్ సెక్టర్ ని మొత్తం రివైవ్ చేస్తేనే గానీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కాదండి. థ్యాంక్ యూ. శ్రీధర్ గారు మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా? ఇప్పుడే చెప్పినట్టు చండీ యాగం గురించి అది చెప్పారు. తమిళనాడులో ఈ మధ్య ఒక మన వాట్సాప్ లేదండి, అంటే మిగిలిన విషయాలు పక్కన పెట్టి మీరు ఇచ్చే సూచన ఇన్ 1 సెంటెన్స్ మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఎస్, ఈ దేశంలో ఏది తీసుకెళ్ళినా నినాదంగా కాకుండా దాన్ని విధానంగా తీసుకొని ప్రజల యొక్క సూచనలు తీసుకొని దీన్ని రెండు రాష్ట్రాలు అంటే ఇక్కడ పార్టీల మధ్య విభేదం లేకుండా ఫుడ్ ఫెస్టివల్ అనేది పండుగ దొరికింది. మహేష్ గారు మీరు ఇచ్చే సూచన ఏంటి? ప్రధాని మోదీ సూచనలు అడుగుతున్నారు, మీరు ఇచ్చే సూచన ఏమైనా ఉందా? డెఫినెట్ గా ముందు సాటి మనిషిని గౌరవించే పరిస్థితులు కల్పించమని కోరుతా ఉన్నా. దాని తర్వాత దానికి విఘాతం కల్పించే దానికి విఘాతం కల్పించే శక్తుల మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. వాస్తవంగా దీని వెనకాల ఒక రాజకీయ కుట్ర ఉందనేది ఫైనల్ గా తెలిసిన విషయం. ఎందుకు అంటే దేశవ్యాప్తంగా సెక్యులర్ ఫ్యాబ్రిక్ దెబ్బతింటున్న ఉద్యమాలు వస్తున్న క్రమంలో దాని మీద సమాధానం ఇవ్వలేక పారిపోయినటువంటి మోడీ గారు కొత్త నినాదంతో దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప దీనిలో వాళ్ళన్న శ్రేష్టం లేదు, అంతకుముందన్న స్వచ్ఛం లేదు. ఇది వాస్తవం. కిషోర్ గౌడ్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. శ్రీధర్ గారు థ్యాంక్ యూ. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ రాష్ట్రాల మధ్య ఐక్యతకు సరైన సాధనం అన్న ఈ చర్చలో ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి మనకి. ఇది ఒక ఖచ్చితమైన రాజకీయ కుట్ర అని కాంగ్రెస్ అంటూ ఉంటే అగ్రికల్చరల్ సెక్టర్ని రివైవ్ చేయాలి, అప్పుడే ఇది సాధ్యం అవుతుంది అంటూ సలహాలు కూడా మనకి కిషోర్ గౌడ్ గారు టీఆర్ఎస్ నుంచి ఇస్తూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఇది శాంతి సద్భావన ఐక్యతకు సాధనాలు అంటూ మనకి విష్ణువర్ధన్ రెడ్డి గారు బీజేపీ నుంచి చెప్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మనం బాగా చూడాలి. ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో మొదలు పెట్టారో దానికి ప్రజల సహకారం కూడా ఉండాలి అని వారు చెప్తున్నారు. అలానే శ్రీధర్ గారు నినాదాలు కాదు విధానాలు కావాలి, వీటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజల నుంచి సూచనలు తీసుకోవాలంటూ ఉన్నారు. అదే మోదీ కూడా చేస్తున్నారు. డిసెంబర్ 10లోగా మీకు కూడా ఏదైనా సూచనలు ఉంటే కనుక ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్నది మీకు కూడా తెలిస్తే దయచేసి ప్రధాని మోదీ వెబ్సైట్ ఉంది, దానిలో ఒకసారి బ్రౌజ్ చేసి చూడండి. మీరు ఎక్కడికి పంపించాలి, ఎలా పంపించాలి అన్నది వాటిలో ఉంటుంది. మళ్ళీ మనం సోమవారం న్యూస్ ట్రాక్లో కలుసుకుందాం. జై భారత్.